హెబ్బా గారు. హాయ్. యా హాయ్. మొన్న శివాజీ గారు మాట్లాడుతూ హీరోయిన్స్ డ్రెస్సింగ్ మీద I had a కావచ్చు, feeling you'll ask me this question. యాజ్ ఏ హీరోయిన్ మీరు చెప్పొచ్చు కదా మీ ఒపీనియన్. I think I have only one opinion, that I have no place, acceptance for any misogynistic remark against any woman, and that's it. Like, I have no place for it, I have no space for it, and I wholeheartedly condemn it, that's all. ఓకే గ్రేట్. వాసు గారు సో సేమ్ క్వశ్చన్ తీసుకుంటే గనక అంటే శివాజీ గారు I don't want to comment మాట్లాడిన on it. I don't want to comment on it. అంటే ఒక పెద్ద నిర్మాతగా మీరు ఇండస్ట్రీలో ఉన్నారు కదా, ఒక ఒపీనియన్ చెప్తారు. Sensitive situations లో it's better to be quiet. వాసు గారు ఏంటంటే వంశీ గారు మీరు మొత్తం ఇండస్ట్రీలో కొత్త వాళ్ళు సినిమా తీసిన మంచి కంటెంట్ వచ్చినా మీ వైపు తిప్పుకునేలా చేస్తున్నారు. సో బికాస్ మీరు ఇచ్చేటువంటి ప్రమోషన్స్ కావచ్చు, జనాల్లోకి తీసుకెళ్ళేటువంటి సో ఆ విధానం కావచ్చు, అది అనేది సో మీ వైపే మొత్తం అంతా చిన్న సినిమాలు కావచ్చు, మీడియం రేంజ్ సినిమాలన్నీ కూడా ఎవరు ఉన్నారంటే వన్నివాసు, వంశీనంది పార్టీ ఉన్నారనే దాకా తీసుకొచ్చారు. ఆ సక్సెస్ అనేది మీకు కూడా కనబడుతుంది. ఇన్ ఫ్యూచర్లో ఈ భారం అంటే ఇది అనేది మీ మీద ఒక ప్రెషర్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. బికాజ్ మీరు కూడా సొంత నిర్మాణ సంస్థలో కొన్ని సినిమాలు తీయాలనుకున్న విధానంలో కూడా ఈ భారం అంతా కూడా మీకు ఎలా ప్రెషర్ అవబోతుంది, దాన్ని ఎలా తట్టుకోబోతున్నారు అంటే ఫ్యూచర్లో అడుగుతున్నారు. అంటే నేను వంశీతో కూడా నిన్నే ఈ టాపిక్ కూడా డిస్కస్ చేశాను. లెట్ అస్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్రొడక్షన్ అనేది. బికాజ్ ఇప్పుడు బాగుంది ఓకే, బట్ అలాగని చెప్పి దిస్ ఈజ్ నాట్ అవర్ ప్రైమ్ బిజినెస్. అవర్ ప్రైమ్ బిజినెస్ ఇస్ ప్రొడక్షన్. ఇప్పుడు ఏదో చిన్న గ్యాప్ తీసుకున్నాం, ఒక 6 months గ్యాప్ తీసుకుందామని చెప్పి. బట్ ఐ థింక్ ఫ్రమ్ మార్చ్ ఆన్వర్డ్స్ వీ విల్ బీ సీరియస్ ఆన్ అవర్ ఓన్ ఫిలిమ్స్. అంటే